పసుపుకోవ పార్టీ లీడర్ కమ్ ఎంపీ పుట్టమయ్య సారు ఎసొంటి డ్రగ్స్ కూడా తీసుకోలేదట. పోలీసులు సక్రమంగా విచారణ చేయకుండానే అత్తరబుత్తర విచారించే వర్గాల అంతా ఉల్టా పల్టా అయిందట. మచ్చలేని మహేష్ సారు మీద పుట్టుమచ్చ కంటే పెద్ద మచ్చ వడే కాడికి వచ్చిందట. అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటే అన్ని చెప్తా పండి. అయ్యా సుధాకర్ యాదవ్ సారు ఇక సురువు చేయండి ముచ్చట. ఒకటి మాత్రం క్లియర్ చెప్తా, మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. మరి మీ కొడుకు పుట్టా మహేష్ యాదవ్ సార్కు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేకుంటే ఎందుకు డ్రగ్స్ రిపోర్టులో పాజిటివ్ వచ్చింది ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. మినిమం 150 నుంచి 200 పల్స్ రేట్ పోతాయి. అంటే ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటారా అని నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. ఇంకొక విషయం, బ్లడ్ తీసుకోకుండా బ్లడ్ పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్డే తీసుకోకుండా పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? అగో డ్రగ్స్ తీసుకోవాలని బుద్ధి ఉంటే ఎవరు ఊకుంటారు? పోలీసులు నెత్తురు అనేది తీసుకోకుండానే పాజిటివ్ ఎట్లా వచ్చిందని సుధాకర్ సార్ ఇట్లా సూటిగా అడుగుతున్నాడట. అయ్యా పోలీసులారా, మరి డ్రగ్స్ కేసులా కావాలని పసుపు పార్టీ ఎంపీ పుట్ట మహేష్ సార్ను ఇరికిస్తున్నారా, లేకుంటే డ్రగ్స్ తీసుకున్నాడని ఆధారాలు ఉండి కేసు కట్టినరో? ఓ పారి మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మంచిగా అర్థమవుతాడు చెప్పుండ్రు అంటుర్రు ఏమో చటిన్నోళ్ళు.